ఇట్లా చేస్తుంటే వీళ్ళందరూ అనేవాళ్ళు టీవీలో, రే నీ ఫేస్ ఇది కాదయ్యా, నువ్వు సినిమాలు ట్రై చేయవా, సినిమాలు ట్రై చేయవని. సినిమాలు ట్రై చేయాలంటే మనకి ఏం సర్కిల్ ఉంది, మనకి ఏముంది, ఏముండేది కాదు ఆ టైంలో. అంటే ప్రస్థానం ప్రస్థానం సినిమా దేవాకట్ట గారిది. వల్లభనేని గొల్లపాలెం అని మా ఊరు అవతల ప్రొడ్యూసర్స్. వల్లభనేని వాసు మాస్టర్ గారని ఆయన ప్రొడ్యూసర్స్ అనమాట. ఓకే. ఆ వల్లభనేని వాసు అని ఆయన మా ఊళ్ళో స్కూల్లో తెలుగు లెక్చరర్. మా వాడు పెద్దోడు అంటే మహా ఇష్టం. ఆయన ఇక్కడ మొత్తం ఇన్ఛార్జిగా వాళ్ళు అమెరికాలో ఉంటే ఈయన మొత్తం ఇవన్నీ చూసేది ఈయన వాసు గారు. ఆయన అజయ్ ఘోష్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉంటే మాట్లాడి నన్ను పెట్టుకొని పిలిపించాడు. దేవకట్ట పనిచేసి మా ఊరయ్య ఏదైనా వేషం చూడు దేవా అని అంటే అప్పుడు దాంట్లో గౌడ్ అని వేషం ఇచ్చాడు. అది మంచి సినిమా, భలే ఆడినట్టుగా అందరూ బాగా ఇదేవాళ్ళం. అవును. అట్లా అది ఆ సినిమా ఒకటి. దాని తర్వాత ఈయన మన ఈయన రాజమౌళి గారి నాన్నగారు విజేంద్ర ప్రసాద్ ఆయన ఒక సినిమా చేస్తుంటే విలన్ కోసం చంద్రశేఖర్ ఆజాద్ ఎవడన్నా ఉన్నాడా అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు. అది మన రైటర్ చంద్రశేఖర్ సీరియల్స్ అయ్యి చేస్తున్నాడు అనగా ఇక ఆయన ఒక వారం 10 రోజులు నన్ను ఆడిషన్ చేసి ఆయన ఒక సినిమా చేశారు. పూరి జగన్నాథ్ గారు అబ్బాయి హీరో అప్పట్లో. ఏంది నేను సుప్రీత్ విలన్లో. అందులో ఓ 10 రోజులు షూటింగ్ జరిగింది, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అది ఎందుకు ఆపేశారు. దీంతో ఈ రాజన్నలో పిలిచి ఆయన వేషం ఇచ్చారు. అదే నాగార్జున వాళ్ళు చేశారు. రాజన్నలో వేషం ఇప్పించారనమాట. అట్లా చిన్నగా చేసుకుంటూ మళ్ళీ మామూలు సీరియళ్ళు ఇట్లా చేసుకుంటా వీళ్ళు ఏమంటారు, నువ్వు సినిమాలు ట్రై చేసి సినిమాల తర్వాత బాబు నాకు గడవట్లేదురా నాయన ఇదంటే ఆ టైంలో అండి పూరి జగన్నాథ్ గారు ఇది జ్యోతి లక్ష్మి కోసం ఎతుకుతుంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు చూసి వీళ్ళు మాట్లాడుకుని ఫోటోలు చూసి పిలిపించేసి అప్పుడు కూడా వాళ్ళేనండి నిజంగా మిరాక్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు. అతను అసలు దీనికంటే ముందు అసలు నన్ను సత్య 2కి విలన్గా తీసుకున్నారు. సత్య 2కి ఓ 15 రోజులు ఆడిషన్ చేసి మొత్తం విలన్గా అని చెప్పేసి ఇంకా అబ్బో మామూలుగా కాదు. నేను ఇక్కడ అక్కడ పరిచయం అనమాట. వీళ్ళంతా మిరాక్ గారు అని ఒక రైటరు, వీళ్ళంతా తీసుకుని మనం 2 రోజులు ఆగిన తర్వాత అబ్బాయి క్యాన్సిల్ చేసామనగానే ఇదేంద్రయ్యా మీరు వీళ్ళని అన్నారు అది అన్నారు వాళ్ళకి. నేను వస్తానండి బాంబేకి, నా డబ్బులు పెట్టుకుని వస్తానండి ఎట్టొకట్ట అంటే అక్కడ వాళ్ళతో పోతున్నారు గురువు గారు బాస్ అని చెప్పారు. అక్కడ ఈ మిరాక్ అనే అతను చిన్న సినిమా చేసుకున్నాడండి. ఆ సినిమాలో నేను విలన్గా చేశా. అది ఎడిటింగ్లో పూరి జగన్నాథ్ గారి అసోసియేటు జానీ అని చెప్పేసి ఆ కుర్రోడు ఇంకొక అతను చూశారు. చూసి ఇతను ఎవరు బాగున్నాడు గుండె అతను అంటే పెద్ద బాస్ సినిమాలో చేయాల్సింది, వర్మ గారి సినిమాలో చేయాల్సింది అంటేను ఫోటోలు తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళి ఆయన చూపించి పిలిపించండి అన్నాడు. వెళ్ళాను. వెళ్తుంటేనే ఓకే అజయ్ మనం కలుద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో చేశారు. కథ కూడా చెప్పలే. ఈ లోపల మా నాన్న చనిపోయాడు 2015 ఫిబ్రవరి 14 తారీఖు. ఏంది ఆయన కోమాలో ఉన్నాడు. నేను పోయేసి దీనికోసం వెయిటింగ్ అనమాట, నాకు వేషం ఇస్తారా లేదా అనేది. వచ్చాను. ఆ రోజు ఫోన్ చేసి మీరే విలన్గా ఇదయ్యారండి, వచ్చి ఒకసారి వస్తే కథ చెప్తారు మీకు అనగానే నేను మా నాన్న చెవు దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక పెద్ద డైరెక్టర్ మంచి వేషం ఇస్తున్నాడు, నిలబడగలుగుతాను, అందరిని బాగా చూసుకుంటాను చెవులు చెప్పి నేను అద్దెకుండి ఇంటి దగ్గరికి వచ్చాను. చచ్చిపోయాడు ఆయన. ఏంది ఇకను కథ చెప్పడానికి రమ్మన్న రోజున నేను వెళ్ళలేకపోయా, ఇక్కడ రాలేకపోయా. సరే తర్వాత వెళ్తే ఇకను కబురు చెప్పారా మరి మీ నాన్నగారు పోయారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మార్చి అనుకుంటా, మార్చి 22వ తారీఖు అనుకుంటా వచ్చాను. వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా. అజయ్ రేపు చెప్పుకుందాం అంటే అయ్యా రేపు నాంబే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం. అవునా వెళ్ళిపో పర్లేదు వెళ్ళి అన్నాడు. నాకు కథ తెలియదు. షూటింగ్కి వచ్చానండి డైరెక్ట్గా డాక్ హౌస్కి. ఏంటో తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. వీళ్ళనన్నారు అది అన్నారు, డ్రెస్ వేసారు అన్నీ వేసారు. అజయ్ అని చెప్పేసి ఒక్క 5 నిమిషాలు నిజంగా పూరి గారు కథ మొత్తం చెప్పాడండి. క్యారెక్టర్ చెప్పాడు. చూస్తావా సీన్ పేపర్ అన్నాడు. చూశాను. చేద్దామా అన్నాడు. చేసేద్దాం. వరకు చూస్తారు కావాలనుకున్నా. టక్క చేయగలి ఓకే అన్నాడు. పూరి ఇదేంది వరకు చూస్తామని చెప్పేసి ఓకే అంటాడు. మానిటరింగ్ కాదు, ఓకే అయిపోయింది. ఇక అక్కడి నుంచి
కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే నేను ఇట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికి వచ్చా. వస్తా పూరి గారు అన్నారు, ఎరగదీస్తున్నాడు వెళ్ళను అని ఆ మాట అన్నాడండి. అబ్బా! కళ్యాణ్ గారు అయితే డేయ్ బాగా చేసుకోండు, ఫ్యూచర్ ఉంటుందని భుజం తట్టి వెళ్ళిపోయారు. సి కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు. దాని తర్వాత పూరి గారు వెళ్ళనని మంచి పేరు వచ్చింది. మరి సరిగా ఆడిన ఆడకపోయినా ఒక ముద్ర అయితే పడింది నా మీద. పూరి క్యాంపు అదే పాపులారిటీ అయిపోయింది. ఇకను అక్కడి నుంచి ఇకను అందరు కూడా ఫోన్లు చేయటం, వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని. నేను రూమ్లో అన్నం వండుకుంటున్నా, ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అన్నాడు పూరి గారు. రూమ్లో అన్నం వండుకుంటున్నానండి. ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు నీకు, మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు, ఎయిర్పోర్ట్లో కలిసాను, థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను. ఇక అందరు చెప్పడంతోనే అమ్మాయి కష్టాలను తీరిపోతాయి, ఎక్కేసామరా బాబు అనుకున్నాం. సంవత్సరంన్నర దాకా ఎవరు పిలవలేదండి. జ్యోతిలక్ష్మి వచ్చాక చప్పడిపోయినాయి. ఇటుకున్నాము ఇందరూ ఎవడు పిలవట్లేదు నీ అమ్మ అని ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. మళ్ళీ సీరియల్స్కి వెళ్తామా, ఇక మళ్ళీ పోతేనే సీరియల్స్ పోతేనే అశోక్రావు పడక్కడే ఎక్కావు, సినిమా వచ్చింది, నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు. నాకు ఇబ్బంది అయిపోతుంది, అసలు మామూలుగా అవట్లా. గడవాలి కదా, రోజు గడవాలి, నెల గడవాలి. ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆ టైంలో మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా కొంచెం చెప్పండి అని అడుగుదాం. పుట్టినరోజుకి వెళ్ళి ఏం పర్లేదు, ఫ్యూచర్ ఉంటుంది నీకు, ఏం కాదు, ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు. బా ఆయన చెప్పినట్టు అట్టనే ఇక అట్లా ప్రయాణం బిగినిందండి. ఇక మరి ఏడాది ప్రయాణం బాగానే ఉంది. ఈ ఏడాది పడ్డ ఇది మామూలు వ్యవహారం కదా అసలు. నా కుటుంబం ఎందుకు ఎన్ని భలే మామూలు కదండి అసలు చెప్పుకుంటే. ఇక అక్కడి నుంచండే తర్వాత ఇక అదే టైంలో విచారణై తమిళ్లో వెట్రిమారనం, అది చూసిన తర్వాత అది చూసి పిలిపించాడు ఈయన సుకుమార్ గారు దీనికోసం, మన రంగస్థలం కోసం. అవునా? అతను ఉన్నాడు ఒకతను, అతను పిలవండి అని చెప్పేసి తీసుకెళ్ళి పిలిపిస్తే అప్పుడు మాట్లాడడం నాకు ఒక 10 నిమిషాల్లో 5-6 నిమిషాలు దీని గురించే మాట్లాడాడు సుకుమార్ గారు. అప్పుడు అది చూసిన తర్వాత ఇక మాట్లాడే ఇక ఆడిషన్స్ పెట్టి తమిళంలో వచ్చింది మీకు. అది రన్ రాజా రన్ అని ఒక సినిమా చేశా, యువి క్రియేషన్ వాళ్ళు, యువి క్రియేషన్స్ వాళ్ళు. ఆ సంపత్ గారు, సుజిత్ డైరెక్టర్. దాంట్లో సంపత్ గారు ఉన్నారు కదా, విలన్ చేస్తారు. అవును. ఆయన మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఆయన నాకు మీరు తమిళ్లో చేస్తారా అని అన్నాడు. చేస్తానండి, మామూలుగా అడుగుతున్నారు కదా అనుకున్నాను నేను. ఏంది చేస్తాను, ఫోటోలు గిట్టోలు తీసుకున్నాడు ఆయన. సర్లే ఏదో అనుకుంటున్నాను, మన పని మనం చేసుకుని వచ్చాం. తర్వాత ఇక ఈ ఒక 2 నెలల తర్వాత ఫోన్ వచ్చింది, ఒకసారి చెన్నై వస్తారా, నేను చలపతిని అని అన్నాడు. ఏ చలపతి, నాకు మర్చిపోయాను నిజంగా. ఎవరు చలపతి నాకేం అర్థం. చలపతి అలాగే మాట్లాడతాడు అనగానే ఏంటి సార్ ఎవరు ఏంటి మర్చిపోయారు అప్పుడే అని అన్నాడు. అమ్మా ఇది ఎవడు ఆయన అంటే, నేనండి రన్ రాశారని. సార్ నాన్న అనేసి అనగానే ఒకసారి వెట్రిమారన్ ఎవరండి అని. వెట్రిమారన్ తెలీదా? అయ్యో మీరేమనుకో, ఎప్పుడు మనకు తెలియదు, మీకు హైదరాబాదే సరిగ్గా తెలియదు. నేషనల్ డైరెక్టర్ అండి, ఆడుగళ్ళం పొల్లాదు అని. సరేలే సార్, నేను చిన్న సీరియల్ చేసుకుంటున్నానండి, 2 రోజులు ఆగిన తర్వాత వస్తాను, అవగానే మీరు రండి అని అన్నాడు. సరే ఇక్కడ అయిపోయింది, ఫోన్ చేశా, సార్ ఎప్పుడు రమ్మంటారని. రేపు బయలుదేరతారా అని అన్నాడు. బయలుదేరతానండి అని. సార్ నాకు ఎక్కడైతే ఇది ఉంటుందండి, చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది, 5 గంటలకి, ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఎంత ఉంటుంది, దానికోసం. దానికి ఎందుకు పని చేయండి, నడుచుకుంటూ వస్తారా అని అన్నాడు. ఇది ఇంట్రెస్ట్, నడుచుకుని వచ్చేది చలుపుతూ అలాగే మాట్లాడతాడు, నడుచుకుని వస్తానంటాడు. అదేంటి సార్ అంటే, లేకపోతే ట్రైన్కి ఏంటి అని అన్నాడు. దేనికి రమ్మంటాడు. సరే అంటే బస్సులు ఇక్కడి నుంచి బస్సులు ఉంటాయో ఉండవు అనండి అని. అయ్యో అండవే, నేను ఫ్లైట్ వేస్తున్నాను, ఫ్లైట్కి రండి అని అన్నాడు. ఈ మానవం అంటే ఎందుకు తెలియదు మనకి. టికెట్ వేసాడు, అది పంపించాడు. ఏంది మనకు అప్పుడు వాట్సాప్ గీట్సాప్ లేవు. ఏంది అది పక్కన ఉండి, మా రూమ్ పక్కన ఉన్నాడు, వాడికి వచ్చింది. దాన్ని తీసుకుని వచ్చి ప్రింట్ తీసి వెళ్ళా, ఎయిర్పోర్ట్కి వెళ్ళా.
మిమ్మల్ని చాలా విచిత్రంగా చూసి ఉంటారు. ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే అసలు నాకు. తీసుకెళ్ళి ఒక ఆయన కనుగొంది, సార్ ఇది అంటే తీసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చారు లోనికి. అక్కడ లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ వెళ్ళిన నూజివీడు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన గుర్తుపెట్టాడు, మీరు సీరియల్స్లు చేస్తారు కదా. అవునండి చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను? చెన్నై వెళ్తాను సార్. నాకు మీ పెద్ద ఆయన మీద నాకు ఏం కనపడదు, నాకు తెలియదండి. విమానం ఎక్కలు కూడా తెలియదు. టికెట్ ఇవ్వండి, ఏ ఫ్లైట్గా నేను కూడా చెన్నై రండి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అయ్యా నిజంగా అసలు మామూలుగా కాదు అసలు. అసలు అట్లా తీసుకెళ్ళిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చాడా ఎయిర్పోర్ట్? మద్రాస్ కాఫీ అని ఒకటి ఉంటుంది, అక్కడ నిలబడమన్నాడు. ఏంది నాది బొడ్డు ఫోను, నా పని చేయట్లేదు అసలు. అమ్మా ఎట్టా ఈయన అంటే వచ్చాడయ్యా, వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆళ్వత్తూరు అని ఏయో స్లమ్ములు గిమ్ములు పోయింది. అక్కడ బాగుందని వెట్రిమారన్ గారి ఆఫీసు. సహజంగా ఆఫీస్ అంటే బంజారా హిల్స్ ఇట్లా చూస్తాం కదా, అదేది మామూలుగా డాబా లాగా ఉంది ఇళ్ళ మధ్య. వెళ్ళంగానే ఆయన వెట్రిమారన్ అనే సంగతి మనకు తెలియదు. ఆయన ఉన్నాడు, కాసేపు కూర్చోబెట్టారు. పోలీసుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మేము పడి ఉండం పోలీసులు, మా నాన్న వీళ్ళందరినీ రేత్రిపూట తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా ఇతను సరిపోతాడు అనుకుని ఓకే అజయ్ నాన్న వెట్రిమారన్ ఇప్పుడు దాకా మాట్లాడాడు వెట్రిమారన్ నాయన అనుకున్నా. వేరే చూస్తే ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. అది అక్కడి నుంచి 28 రోజులు తీసానండి. అదే భలే నేర్చుకున్నానండి ఆయన దగ్గర. మంచి డైరెక్టర్ కదా. నేర్చుకున్నాను అక్కడే. మన సముద్రకని గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఆయన షూటింగ్లకి. వాళ్ళే పనులు చేస్తే వాళ్ళే అదొక రకంగా ఉండేదండి అసలు. అవును, అందరూ లేబర్ లో పని చేస్తారు అక్కడ అసలు. ఏంది అట్లా అది రిలీజ్ అయింది అక్కడ. అక్కడ దీంతో ఈయన ఇక్కడ చూశాడు. ఈయన చూసిన తర్వాత ఇకను రంగస్థలం బయటకు వచ్చిన తర్వాత వీడొకడు ఉన్నాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిపోయింది. అవును, నేను రంగస్థలం చూస్తే మిమ్మల్ని బాగా అరే భలే మంచి యాక్టర్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి రంగస్థలం ఆ క్యారెక్టర్ అన్నది మీరు సింపుల్గా చాలా సింపుల్గా తేల్చి చెప్పారు. కానీ అసలు అది మీ కెరీర్ని మార్చింది. రామ్ చరణ్ గారికి చాలా ప్రెస్టేజియస్ హిట్. అవును అవును. సుకుమార్ కి రామ్ చరణ్ గారి కాంబినేషన్ కి అదొక ల్యాండ్ మార్క్ ఆ సినిమా. అసలు ఆ క్యారెక్టర్ అది ఆ ప్రయాణం ఎలా జరిగిందండి సుకుమార్తో? సుకుమార్ కూడా చాలా విచిత్రమైన డైరెక్టర్ అసలు. ఇంకోటి ఆయన దగ్గర పాస్ అయినోడు ప్రపంచంలో ఎక్కడైనా చేస్తాడు, ఎక్కడైనా అంతే. అట్లాంటోడు అసలు. అట్లాంటోడిని అసలు అట్లాంటోడికి నేను నచ్చడం నా అదృష్టం ఉండే. అంటే ఆయన చెప్పే క్యారెక్టర్లన్నీ కూడా నేను సమాజంలో చూసేయి. అవును, నేను ఆకలింపు చేసుకున్నాయి. నాకు బాగా వాళ్ళతో ఎంతో ర్యాప్ అవుట్ ఉంది వాళ్ళతో. ఏంది అటువంటి మనుషులు ఉండరు. ఆయన చెప్పడంతో నేను చేయటం తినదే ఇది 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 ఇట్లా ఉండను. అసలు పుష్పాలు అయితే అది పుష్పలో అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అవన్నీ మీకు ఎట్లా అండి? నిజంగా నాకు రామ్ చరణ్ గారితో నాకు బాగా ఇది ఉంటది. నన్ను బాగా అర్థం చేసుకున్నాడు, బాగా ఇదిగా ఉంది అసలు. ఏంటి అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని? అంటే నటుడిగా బాగా నన్ను బాగా ఇది చేసేవాడు, రిసీవ్ చేసుకునేవాడు. ఆ చనువు ఉండేది ఆయన దగ్గర. ఏంది వచ్చిన నేను పలకపోయినా అంటే నమస్తే అని నేను వెళ్ళిపోతుంటాడు. అసలు చిట్టిబాబు గారిని చూస్తారు తప్పితే మెగాస్టార్ గారి అబ్బాయి లాగా చూడరు సెట్లో. అట్లా 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 మోల్డ్ అయిపోయాడు తెలిసిన. సరే ఇక్కడికి రాగాలి ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.